చిన్నప్పుడు మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, అవమానాలు ఇవన్నీ లైఫ్ అంతా వెంటాడుతూనే ఉంటాయి. ఎన్నేళ్ళు వచ్చినా కూడా ఇక్కడ నుంచి వదిలిపోనట్టు ఉంటాయి. అది మన నడవడిక మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే ఆ భయం జీవితం అంతా కూడా వెంటాడుతూనే ఉంటుంది. అందువల్ల మన పిల్లల విషయంలో మనం ఆ తప్పు చేయకూడదు. వాళ్ళని తీవ్రంగా అవమానించడం, హర్ట్ చేయడం లాంటివి అస్సలు చేయకూడదు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ అంతా అవి గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళు మర్చిపోదామని వాళ్ళ బ్రెయిన్ వదిలిపెట్టదు, ఇక్కడ స్టోర్ చేసుకుని ఉంటుంది. పర్టికులర్గా నేను కృష్ణా జిల్లా గుడివాడలో పుట్టాను. సో మాది పూర్ ఫ్యామిలీ. కానీ అమ్మ తరపు బంధువులు, నాన్న తరపు బంధువులు అందరూ కోటీశ్వరులే. ఇప్పుడున్న పొలిటికల్ సిస్టంలో ఉన్నవాళ్ళు, బ్యూరోక్రాట్ సిస్టంలో ఉన్నవాళ్ళు ఎంతోమంది మా బంధువులే ఉన్నారు. కానీ మేము మాత్రం ఫైనాన్షియల్గా అస్సలు వీక్. సరే, మా ఫాదర్ చనిపోయిన తర్వాత మేము పూర్తిగా అసలు రోడ్డును పడిపోయాం. అది బతకడానికి మార్గం కూడా లేక మేమేమో చిన్నపిల్లలం. ఆ దశలో ఒక మావయ్య ఇంటికి, అంటే మేనమామ వరుస ఇంటికి వెళ్తే కాసేపటికి మా అత్తయ్య వచ్చి ఇంకెప్పుడు మా ఇంటికి రాకని చెప్పేసింది డైరెక్ట్గా. చిన్నపిల్లాడు నేను, అది ఇప్పటివరకు గుర్తుంది. సరే, ఇన్నేళ్ళు వచ్చినా కూడా ఎప్పటికి మళ్ళీ వాళ్ళ ఇంటి గడప అయితే తొక్కలేదు. ఇంకొక బాబాయ్ ఇంటికి వెళ్ళామంటే మా ఫాదర్ చనిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో చదువుకుని అక్కడ నుండి చదువుకుందామని. ఆయన ఒకరోజు నా పుస్తకాల బ్యాగు, నా బట్టల బ్యాగ్ తీసుకెళ్ళి ఇంటి ముందు ఉన్న డ్రైనేజ్లో పడేసాడు. ఆ డ్రైనేజ్లో పడేసిన పుస్తకాల బ్యాగ్ మొత్తం బయటికి తీసి ఆ బట్టలు మొత్తం ఉతుక్కుని ఆ పుస్తకాలు మొత్తాన్ని ఎండలో కడిగి ఆరబెట్టుకున్నా. ఎందుకంటే కొత్త పుస్తకాలు కొనుక్కోవడానికి మన దగ్గర డబ్బులు లేవు. అంతటి దారుణమైన ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశాను. ఇంకో బంధువుల ఇంటికి వాళ్ళ పిల్లలతో ఆడుకోవడానికి వెళ్తే ఆవిడ కూడా పెద్దమ్మ వరుస అవుతుంది. ఆవిడ ఇంకెప్పుడు మా పిల్లల దగ్గరికి రామాక, మీలాంటి లేబర్తో కలిసి తిరిగితే మా పిల్లలు కూడా అట్లాగే తయారవుతారని ఆ పిల్లల్ని తిట్టింది, నన్ను కూడా తిట్టింది. అది నా చిన్న వయసు, 10-12 ఏళ్ళు ఉంటాయి. అది అప్పుడు ఊహ తెలిసి కాస్త ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు ఆ మాటలు, ఆ చేతలు, ఆ అవమానాలు, ఆ చేతకారాలు అన్నీ ఇక్కడ స్టోర్ అయిపోయి ఉన్నాయి. అందుకనే ఇన్నేళ్ళు వచ్చినా, ఎంత మంచి హోదాకి వెళ్ళినా, కాస్త కూర్చో డబ్బు సంపాదించినా అది మాత్రం పోదు. ఆ భయం ఆ చేతకారాల నుంచి వచ్చిన భయం. అందుకని ఇప్పటికీ మేము జనాలతో ఎక్కడ మింగిలి కాలేము, అంటే నలుగురితో కలిసి ఉండలేము. ఇంకా చెప్పుకోవటానికి అప్పుడు బంధువులు చూపించిన ఆ అవమానాలతో ఈ రోజుకి మేము బంధువులతో కలవలేము. అందుకనే మా బంధువులు ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారో కూడా మాకు తెలియదు. ఆ తెలిసిన కొద్దిమంది ఎప్పుడో మాట్లాడుతూ ఉంటాం. మాట్లాడినా కూడా ఇవన్నీ గుర్తొచ్చి పెద్దగా కలవాలనిపిస్తుంది. అందుకనే మా బంధువులకు సంబంధించిన ఫంక్షన్లు ఏమైనా జరిగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. ఒకవేళ ఎప్పుడన్నా వెళ్ళినా తప్పనిసరి అక్కడ వాళ్ళకు వాళ్ళు వచ్చి పరిచయం చేసుకుని నేను మావయ్యని అవుతాను, నేను తాతయ్యని అవుతాను, నేను బావయ్యని అవుతాను చెప్తే తప్ప మాకు గుర్తు తెలియదు. నా జనరేషన్లో వాళ్ళు ఏమంటే మా పిల్లలకి అసలు తెలియదు. అది ఇటు అమ్మ తరపు బంధువులైనా, నాన్న తరపు బంధువులైనా. కారణం ఏంటి అంటే ఆ రోజుల్లో నేను చెప్పాను కదా, మేము పూర్ ఫ్యామిలీ, వెరీ వెరీ పూర్. అందులో మొహమాటం ఏమీ లేదు. అంటే కూలి పని చేసుకుని బతికితే తప్ప ఆ రోజు నోట్లోకి 4 వేళ్ళు వెళ్ళలేనంత దారుణమైన పరిస్థితుల్లోనే ఉన్నాం. ఓకే, ఫాదర్ చనిపోయిన తర్వాత అలా అయింది. తర్వాత నేను కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత దాన్ని సిట్రైట్ చేసుకోగలిగిన ఓ మంచి పొజిషన్కి వచ్చాం, అది వేరే విషయం. ఆ రోజుల్లో పరిస్థితి ఏంటంటే మా బంధువులంతా రిచ్ ఉండేవాళ్ళు, అమ్మ తరపు వాళ్ళైనా నాన్న తరపు వాళ్ళైనా. వాళ్ళు ఎవరు మమ్మల్ని దగ్గరికి రానిచ్చేవాళ్ళు. ఇందాక నేను చెప్పాను కదా, మా ఇళ్ళకి కూడా రావద్దు, వస్తే నీలాగా మా పిల్లలు తయారవుతారు, ఆ లేపర్ మందలాగా వాడు అవతారం చూడు, ఇది ఆ పిన్నీసులతో తొడుక్కున్న రబ్బర్ చెప్పులు, ఆ చిరిగిపోయిన నిక్కరు, ఆ చిరిగిపోయిన చొక్క, ఏంటి దరిద్రంగా అది, అలాంటి మందతో తిరిగితే మీకు కూడా అలాంటి ఆలోచనలు వస్తాయి. మన ముందే వాళ్ళ పిల్లలను పట్టుకు తిడుతుంటే అవి ఎంత, అంటే మనం ఎంత నీచమైన వ్యక్తులు, నీచంగా బతుకుతున్నాం అన్న ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అంటే అసలు మనం ఈ జాతి కాదు, మనది వేరే జాతి, మనది లేబర్ జాతి అని మనకు మనమే సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చేసుకుని బాధపడిపోతూ దానిలోనే ఆ సుడిగుండంలోనే బతికేస్తూ ఉంటాం. అది ఆ సుడిగుండం నుంచి ఎప్పటికీ కూడా బయటికి రాం. అప్పుడు వీళ్ళు ఎవరైతే డబ్బున్న బంధువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళెవరు మన దగ్గరికి కూడా రానిచ్చేవాళ్ళు కాదు, పలకరిచ్చేవాళ్ళు కాదు. అసలు మనం బంధువులని కూడా వాళ్ళు ఎక్కడ కూడా చెప్పుకునేవాళ్ళు కాదు. పొరపాటున ఎక్కడన్నా ఫంక్షన్లో మేమందరం కలిసినా కూడా మాతో పెద్ద మాట్లాడేవాళ్ళు కాదు, అసలు నిజానికి మాట్లాడేవాళ్ళే కాదు. సో అందువల్ల సరే డబ్బున్న వాళ్ళంతా అలా వదిలేశారు. పోనీ డబ్బు లేని బంధువులు ఉంటారే, సేమ్ మనతో పాటు ఈక్వల్ అయిన బంధువులు, బాబాయిలు, పిన్నులు, పెద్దమ్మలు, మావయ్యలు, ఇంకొంతమంది వాళ్ళు ఏమైనా కలుస్తారంటే వాళ్ళు కూడా కలిసేవాళ్ళు కాదు. ఎందుకంటే మన దగ్గర డబ్బు లేదు, వీళ్ళ దగ్గర పని ఏంటి అన్నట్టుగా వీళ్ళు కలిసేవాళ్ళు కాదు. అంటే డబ్బు ఉన్నవాళ్ళేమో మన దగ్గర డబ్బు లేదు, వీళ్ళు లేబర్ మంద అన్నట్టుగా కలిసేవాళ్ళు కాదు. అవి వీళ్ళ దగ్గర డబ్బు లేనప్పుడు వీళ్ళతో మనకేం పని అని చెప్పి ఈ డబ్బు లేని బంధువులు కూడా కలిసేవాళ్ళు కాదు. అందువల్ల ఇటు వీళ్ళకే దూరం అయ్యావు, అటు డబ్బుల బంధువులకి దూరం అయ్యావు. చివరికి ఎవరికి ఏమవుతావో కూడా తెలియని పరిస్థితుల్లో. చెప్పాను కదా, నా జనరేషన్లో నా బంధువులు ఎవరో కూడా నాకు సరిగ్గా తెలియదు. ఇంకా నా పిల్లలకి నా బంధువులు ఎట్లా తెలుస్తారు?
అమ్మ తరపు నాన్న తరపు ఉన్న బంధువులు ఏదో కొద్ది మంది తప్ప చెప్పుకోవటానికి ఉండదు. ఇది కేవలం ఇవాళ మాట్లాడుతున్న నా ఒక్కడి పరిస్థితి కాదు, లోకంలో అంటే నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన కొన్ని కోట్ల మంది పరిస్థితి ఇదే ఉంటుంది. ఎస్, వాళ్ళ బంధువులు వాళ్ళ రేపు కులాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఫలానా కులంలో వాళ్ళ బంధువులు అద్భుతంగా చేరదీస్తారా, అసలు వాళ్ళే పైకి లేపుతారా, కుల ఫీలింగ్ చాలా ఎక్కువ అని. ఏ బొంగు ఉండదు, అది ఏ కులమైనా సరే. ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటే ఆ సోకాళ్ళు అందరూ కొంతమంది పడి ఏడ్చే ఒక కులం ఉంది కదా, ఆ కులానికి సంబంధించిన వాడే నేను, పేరు చెప్పట్లేదు నేను. మరి ఆ కులంలో ఆల్మోస్ట్ 90% రిచ్ పీపులే ఉంటారు, 10% నాలాంటి దిక్కుమాలోడు తప్ప. సో ఈ 90% ఎవరు మరి మమ్మల్ని ఎప్పుడు పట్టించుకోలేదే. చెప్పాను కదా నేను, ఒకళ్ళు ఇంటికి వెళ్తున్నా అసలు మా ఇంటికే రాకని చెప్పి డైరెక్ట్గా చెప్పేశారు. ఇంకొకళ్ళేమో మా పిల్లలతో ఆడకని వాళ్ళు, ఇంకొకళ్ళేమో నా పుస్తకాల బ్యాగు బట్టల బ్యాగ్ తీసుకెళ్ళి డ్రైనేజీలో పడేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని అవమానాలు అంటే, ఒకటి కాదు రెండు కాదు, అవన్నీ ఇక్కడ స్టోర్ అయిపోయి ఉన్నాయి. సరే, అది దరిద్రం నుంచి బయటకు వచ్చేసాం, పెద్ద అయిపోయాం, ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నాం కదా. ఇవాళ మన ఫైనాన్షియల్ ప్రాబ్లం లేదు, ఇవాళ దర్జాగా వల్ల మనకు ఒక ఐడెంటిటీ వచ్చేసింది, ఫేమ్ వచ్చింది, బయటికి వెళ్తే నలుగురు గుర్తుపట్టే పొజిషన్ వచ్చింది. మరి ఇప్పటికేంటి రోగం, దీన్ని క్లీన్ చేసుకోవచ్చు కదా అంటే లేదు, ఇది వాష్ అవుట్, ఇది క్లీన్ అవ్వదు. వాష్ చేద్దాం ఉన్నా కూడా ఈ బ్రెయిన్లో స్టోర్ అయ్యి ఉన్నది పోదు ఎప్పటికీ. ఎందుకంటే మంచి అయితే కొద్ది రోజులకి మర్చిపోద్దేమో, కానీ చెడు కదా ఇదంతా. ఆ చెడు, అవమానం, చీత్కారం, బాధ, ఆ పెయిన్ అంతా ఇక్కడే ఉంటుంది అనమాట స్టోరీ. ఎన్నేళ్ళైనా చచ్చే వరకు ఇక్కడ వెంటాడుతూనే ఉంటుంది. అవమానాల తాలూకు ఆ బాధ ఎన్నేళ్ళైనా వెంటాడుతూనే ఉంటుంది. అందువల్లే మనం ఆ తర్వాత మన ఉద్యోగంలోకి వచ్చినా ఇంకో చోటకు వచ్చినా కూడా ఎవరితోనూ సరిగా కలవలేము. నలుగురితో కలవాలి అంటే అవమానం గుర్తొస్తూ ఉంటుంది. పట్టుమని నేను ఇప్పుడు యాజ్ ఏ జర్నలిస్ట్గా ఎంతోమందిని కలుస్తూ ఉంటాను, ఎంతోమందిని ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటాను. కానీ వెళ్ళిన ప్రతి చోట ఒక సిగ్గు, బిడియం, వాళ్ళ ముందు కూర్చోవాలంటే భయం. ఎందుకు అంటే కూర్చున్న వెంటనే లేరా బయటికి బాగుంటాడేమో అని భయం. ఎందుకంటే అలా అండవు, నా హోదా పెద్దదే, కానీ చిన్నప్పటి భయం. ఇదైతే ఇంట్లోంచి బయటికి గెంటేశారే, బ్యాగులు తీసుకెళ్ళి బయట పడేశారే, ఆ టైపులో వీళ్ళు కూర్చున్న వెంటనే లే సిగ్గు లేదు నా ముందు కూర్చుంటావు నువ్వు అని అంటాడేమోనని భయం. మనకే ఊహించేసుకుంటాం, మన బ్రెయిన్ మనల్ని అలర్ట్ చేస్తుంది, అలా కూర్చో మాకు తప్పు అని. అంటే ఆ చిన్నప్పటి భయం ఎంత దారుణంగా మనల్ని వెంటాడుతుందంటానికి ఇది ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తూ ఉన్నా. అట్లాగే ఫంక్షన్లోకో లేకపోతే ఇంకో చోటకో లేదా పనిచేసే చోట ఎక్కువ మందితో మాట్లాడకపోయేటప్పుడు వాళ్ళందరూ ఏమనుకుంటారంటే ఇది పెద్ద యాటిట్యూడ్ చూపిస్తున్న, వీడికి పొగరు బలుపు ఎక్కువ, మనుషులు లెక్క చేయడం అనుకుంటారు. అది కాదు అసలు ప్రాబ్లం. నాలాగే చాలామంది ఉంటారు మాట్లాడకుండా, చాలా తక్కువ మందితో బాగా కనెక్ట్ అయ్యి ఆత్మీయులు అనుకున్న వాళ్ళతోనే మనసు మాట్లాడతాం. మిగిలిన వాళ్ళతో చాలా సీరియస్గా ఇలాగే ఉంటాం, అంటే ఆలోచిస్తూ ఉంటాం అంతే తప్ప వాళ్ళతో కలవకూడదని కాదు. ఎంతమందితో కలవాలని ఉంటుందంటే మా అందరికీ, నాలాంటి యాటిట్యూడ్ ఉన్న వ్యక్తులకి. కానీ అదంతా లోపలే మాట్లాడేసుకుంటూ ఉంటాం మేము, పైకి సీరియస్నెస్ కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఎవరన్నా వచ్చి నవ్వుతూ పలకరించాను అనుకో, బాగున్నారండి అంటాం, అంతే తప్ప కలవగోలికి వెళ్ళిపోయి ఏదో ఒకటి మాట్లాడేసాం. ఎందుకంటే ఇక్కడ ఏదో పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ ఏంటంటే మనల్ని మాట్లాడలేదు, కలవనేది, మింగిలి కానివ్వదు. మన బంధువులు, మన వాళ్ళు, మన స్నేహితులు, మన ఆత్మీయులని కలుపుకొనివ్వదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం బంధువులు అనేవాళ్ళు ఎవరు మన దగ్గరికి రానిలా, ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఎవరు పెద్దగా లేరు, ఆత్మీయులు అంటూ పెద్దగా ఎవరు లేరు, ఎవరు ప్రేమగా దగ్గరికి తీసుకున్నది లేదు. ఆ ప్రేమకు దూరం అయిపోయాం. ఆ ప్రేమకు దూరం అయిపోవటం వల్ల పెద్ద అయిన తర్వాత అదే ప్రేమని, అదే ఎఫెక్షన్ ఇంకొక వ్యక్తులకు మేము చూపించలేము. అందువల్ల మా ఫేస్లో సీరియస్నెస్ కనిపిస్తూ ఉంటుంది. దాన్ని యాటిట్యూడ్ అనుకుంటూ ఉంటారు. అది యాటిట్యూడ్ కాదు అసలు, అది మాలో ఉన్న లోపం. నేను ఒక్కడి గురించి చెప్పట్లా, నాలాగా పల్లెటూళ్ళ నుంచి వచ్చి పూర్ ఫ్యామిలీస్ నుంచి ఎన్నో కష్టాలు పడి పైకి వచ్చిన అందరి మనస్తత్వం ఇదే విధంగా ఉంటుంది. ఎందుకంటే నేను స్టడీ చేశాను, నేను అబ్జర్వ్ చేశాను, వాళ్ళందరినీ చెక్ చేశాను, వాళ్ళతో మాట్లాడాను, వాళ్ళ సైకాలజీ ఏంటని. వాళ్ళందరూ చెప్పింది ఒకటే, ఇదే ప్రాబ్లం. చిన్నప్పటి నుంచి ఫేస్ చేసిన ఆ అవమానాలు ఏవైతే ఉన్నాయో దానివల్ల అది పెద్ద అయినా కూడా వెంటాడుతూనే ఉంటుంది. మాలాంటి వాళ్ళకి మా సొంత ఊరు వెళ్ళాలంటే భయం. ఇవాళ నా సొంత ఊరు నేను వెళ్ళటానికి చాలా భయపడుతూ ఉంటాను. మా అమ్మ, మా చెల్లి అందరూ అక్కడే ఉన్నా కానీ, నన్ను రమ్మంటున్నా కానీ అక్కడికి వెళ్తే నాకు చిన్నప్పుడు పడిన కష్టాలు, అవమానాలు, బాధలు గుర్తొస్తూ ఉంటాయి. అక్కడున్న ప్రతి తాడి చెట్టు, ప్రతి ఈత చెట్టు, అక్కడున్న రోడ్డు, అక్కడున్న మొక్కలు అన్నీ కూడా నాకు అవన్నీ గుర్తు చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇదే రోడ్డు మీద ఇదే తాడి చెట్లను లెక్క పెడుతూ నేను స్కూల్కి వెళ్ళాయి బాధలన్నీ మోసుకుంటూ. సో ఇన్నేళ్ళు వచ్చి నాకు 42 ఏళ్ళ వయసు వచ్చినా కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళగానే అవన్నీ గుర్తొచ్చేస్తుంటాయి. ఇది నిన్నగా మొన్న జరిగినట్టుగా వణికిపోతూ ఉంటాం. ఇక్కడ వైబ్రేషన్స్ వచ్చేస్తుంటాయి బాధతో. అందుకని వెళ్ళడం. మాలాంటి సైకాలజీ ఉన్నవాళ్ళు, అంటే చిన్నప్పటి నుంచి అవమానాలు, ఇబ్బందులు పడిన మాలాంటి వాళ్ళ యాటిట్యూడ్ ఇలాగే ఉంటుంది.
అందుకని ఈ రోజుకి మేము పలానా వాళ్ళు బంధువులని చెప్పుకోలేము, బంధువులతో కలవం. ఇవాళ రేపు మాకు కాస్త కూస్త ఫేమ్ వచ్చి ఫైనాన్షియల్గా మేము సీట్లు వేయడప్పటికి ప్రతి ఒక్కళ్ళు ఫలానా వాడు అశోక్ మా మేనల్లుడు అని ఒక ఆయన చెప్పుకుంటాడు, మా అబ్బాయి అవుతాడని ఇంకొకళ్ళు ఎవరెవరో వాళ్ళకి వాళ్ళు చెప్పేసుకుంటూ ఉంటారు. కానీ మేము ఎప్పుడు కలవం. ఏదైనా వాళ్ళ ఫంక్షన్లకు కానీ వాళ్ళ ఇళ్ళలో ఏది జరిగినా మేము వెళ్ళాం. ఎందుకు అంటే చిన్నప్పటి నుంచి ఆ ఎఫెక్షన్ లేదు, ఆ ప్రేమ లేదు. ఎవ్వరు కూడా మమ్మల్ని దగ్గర తీసుకుని గుండెలు హత్తుకుని నా బిడ్డ అని చేసింది. మాకేమీ డబ్బులు ఇవ్వక్కర్లా, మమ్మల్ని పోషించక్కర్లా. కానీ కష్టాల్లో ఉన్న మమ్మల్ని మేము మీకుంటామని అండగా చూపించి ప్రేమ చూపించింది కూడా లేదు. ఆ ప్రేమకు దూరం అయిపోతాం కాబట్టి పెద్ద అయ్యేటప్పటికి ఫేస్లో సీరియస్నెస్ వచ్చేస్తూ ఉంటుంది. అందుకని మేము ఎక్కువగా మింగిలి కాలేము. కాబట్టి ఇంత ఎందుకు చెప్పాను అంటే మీ పిల్లల విషయంలో ఇలా ఎక్కడ హర్ట్ కానివ్వద్దు, దయచేసి హర్ట్ కానివ్వద్దు, వాళ్ళని అవమానించవద్దు. ముందు హర్ట్ అంటే అవమానించవద్దు. ఏదో ఒకటి జరగకుండా ఉంటుందని అనుకోవచ్చు, ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి, చిన్న చిన్న విషయాలు పట్టించుకోరు. కానీ అవమానాలు మాత్రం ఫేస్ చేయనివ్వకుండా చూడండి. అంటే వాళ్ళని అత్యంత నీచంగా చూడటం, తక్కువగా చూడటం, ఇలాంటివి చేయనివ్వద్దండి. అది లైఫ్ అంతా వెంటాడుతుంది, సైకలాజికల్ ఎదగనివ్వదు లైఫ్లో ముందుకి. సో బీ కేర్ఫుల్. అది చెప్పడం కోసం ఇంత నా స్టోరీ అంతా చెప్పుకొచ్చాను.